తెనాలి పట్టణ మేధరి సంఘం నేతృత్వంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూసు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలను బహుకరించారు. తెనాలి పట్టణ మేధరి సంఘం నేతృత్వంలో స్థానిక గెయిటీ థియేటర్ వద్ద మేధరి సంఘీయుల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పాల్గొని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేధర్లు వారి వారి వృత్తిలో ఉన్న చదువు ద్వారా మేధరి సంఘీయులు కూడా ఉన్నత శిఖరాలను అందుకోవాలని, దీనికి నాందిగా పిల్లల్ని బాగా చదివించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోడే నాగేశ్వరరావు, జురిగె నాగమోహన్, కనికరం రాంబాబు, చందు శరత్బాబు, కోను రాఘవులు, గిరి శ్రీనివాసరావు తదితర మేధరి సంఘీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పిల్లలకి మా మహేంద్ర సంఘం తరపున పేద విద్యార్థులకి వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు అందిస్తూ వాళ్ళకి కావలసినటువంటి ఐటమ్స్ ఇవ్వటం వల్ల ఎంతో సేవ చేసిన ఘనత మా సంఘానికి దక్కింది. ఈనాడు ఇది జరగటం చాలా మంచిది. మహేంద్ర సంఘ సోదరులందరూ కలిసి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చదువుకోవడానికి సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామాగ్రి అని కూడా గత 3 సంవత్సరాల నుండి వారికి ఉన్న ఆర్థిక వెసులుబాటులోనే ఎంతో కొంత తలా కొద్దిగా ఆర్థిక సహకారంతో పిల్లలకి చేదుడు వాదుడుగా వారికి విద్యకు కావాల్సినటువంటి తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.